మిత్రులారా, గత కొద్ది రోజుల్లో ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు అనే పేర్లు వార్తల్లో సంచలనాత్మకంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పాలనలో, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి పాలనలో కీలకమైన పదవుల్లో పనిచేసిన పోలీస్ అధికారులు వీళ్ళు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనే విభాగానికి అధిపతులుగానో, దానిలో కీలకమైన అధికారులుగానో ఉండి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, మామూలు వ్యక్తులు, వ్యాపారస్తులు, సినిమా నటులు, జర్నలిస్టులు వంటి అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారని వాస్తవాలు, వివరాలు బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే 2-3 సస్పెన్షన్ జరిగింది, 2-3 అరెస్ట్ జరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి అధిపతిగా ఉండిన డిఐజీ స్థాయి అధికారి అమెరికాలో ఉన్నాడు, తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాము అని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం అసలు ఏమిటి? ఈ వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పటి వరకు కేవలం వార్తల్లో వీళ్ళు ఎవరి ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఈ ట్యాప్ చేయడం సరైనదా కాదా, ట్యాప్ చేసిన తర్వాత ఆ సమాచారాన్నంతా నిక్షిప్తం చేసిన హార్డ్ డిస్క్లను మాయం చేశారు, నాశనం చేశారు వంటి అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిలో ఎన్ని ఊహాగానాలో, ఎన్ని వాస్తవాలో, ఎన్ని అవాస్తవాలో కూడా తెలియదు. కానీ ఇదంతా బయటపడ్డ దగ్గర నుంచి ప్రారంభిస్తే డిసెంబర్ 3 ఎన్నికల ఫలితాలు వస్తూ ఉండగా తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోతుంది, అధికారం కాంగ్రెస్కు రాబోతున్నది అని స్పష్టం అవుతూ ఉండగా ఎస్ఐబిలో కొన్ని హార్డ్ డిస్క్లను తగలబెట్టడం జరిగింది. కొన్ని హార్డ్ డిస్క్లను అక్కడి నుంచి మాయం చేయడం జరిగింది, అక్కడి నుంచి బదిలీ చేయడం జరిగింది అని వార్తలు అప్పుడే గుప్పమన్నాయి. కానీ 3 నెలల పాటు ఆ విషయం పెద్దగా బయటికి రాలేదు. చివరికి 15 రోజులుగా ఈ వార్తలు రోజువారీ డెవలపింగ్ న్యూస్ లాగా మారుతూ ఉన్నాయి. ఇటువంటి పని చేయడానికి, ఇతరుల ఫోన్ ట్యాప్ చేయడానికి ఒక ప్రభుత్వానికి అధికారం ఉందా? ప్రభుత్వంలో ఒక శాఖలోని ఒక అధికారికి ఈ పని చేసే అధికారం ఉందా? నిజానికి టెలిఫోన్ ట్యాపింగ్ మీద గతంలో అమెరికాలో ఒక ప్రభుత్వం కూలిపోయింది, మన దేశంలోనే కర్ణాటకలో ఒక ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వాలను కూల్చివేయగలిగినంత పెద్ద స్థాయి కుంభకోణం ఇది. దీన్ని నిజానికి 4 రకాలుగా చూడవలసింది. ఒకటి, దీనిలో ఉన్న చట్టపరమైన వ్యవహారాలు, ఇటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా? రెండోది, అసలు ఇట్లా వ్యక్తుల ప్రైవేటు సంభాషణలు, గోప్యమైన సంభాషణల్లోకి వెళ్ళి అవి వినడం సరైనదా కాదా? ఇది నైతికమా, అనైతికమా? 3, ఇటువంటి సమాచారం సేకరించడం ద్వారా ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందా? దీన్ని ఉపయోగించి బెదిరింపులకు, బ్లాక్మెయిల్లకు పాల్పడడం, డబ్బులు సంపాదించడం, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉందా? 4, ఇటువంటి సమాచారం అంతా పోగు చేసుకున్న అధికార పీఠాల మీద ఉన్నవాళ్ళు, వాళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా పోలీస్ అధికారులు కావచ్చు, ఏ శాఖకైనా అధికారులు కావచ్చు, వాళ్ళు ఈ సమాచారాన్ని తమ ప్రత్యర్థుల మీద వాడి ఎంత నిరంకుశంగా వ్యవహరించగలరు? ఈ 4 అంశాలు ఇందులో ప్రధానమైనవి. గత 15 రోజులుగా అనేక సమాచారం వస్తూ ఉన్నప్పటికీ ఈ 4 అంశాల మీద తీవ్రమైన చర్చ తెలంగాణ సమాజంలో జరగడం లేదు, తెలుగు సమాజంలో జరగడం లేదు. ఎందువలనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచి ఈ పని జరుగుతుంది, అది కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. మొట్టమొదటిది ఇటువంటి ఫోన్ ట్యాపింగ్. మొన్న తెలంగాణ ప్రభుత్వం చేసిన, లేదా ప్రణీత్ రావు చేసిన, ప్రభాకర్ రావు సూచనలతో, రాధాకిషన్ రావు సూచనలతో జరిగిన ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమం. ఎందువల్ల చట్ట వ్యతిరేకం అంటే, ఈ దేశంలో ఫోన్ల ట్యాపింగ్కి, ఇతరుల ఫోన్ల సంభాషణలు వినడానికి ప్రభుత్వ శాఖలకు అధికారం ఇస్తూ చట్టాలు ఉన్నాయి. చట్టాలు లేవని కాదు, 3 రకాల అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అని బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చింది. ఆ బ్రిటిష్ ప్రభుత్వ చట్టంలోనే ఫోన్లు, అప్పటికి టెలిగ్రాఫ్ ఉండేది, టెలిగ్రాఫ్లు లేదా ఉత్తరాలు ఎట్లా సెన్సార్ చేయొచ్చు, ఎట్లా ప్రభుత్వ శాఖలు వినొచ్చు అని కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ చట్టాన్ని ఇప్పుడు మార్చేసి టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 అని మొన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం గత వీడియోలలో. ప్రతిపక్ష సభ్యులందరినీ బహిష్కరించి, వాళ్ళు లేకుండా చూసి, ఎటువంటి చర్చ లేకుండా ఈ చట్టాన్ని అమలు చేశారు. ఈ చట్టం ప్రకారం టెలిఫోన్లు ట్యాప్ చేయడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి అధికారం ఉంది. అట్లాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం వచ్చింది. దాంట్లో కూడా 1-2 నిబంధనల ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, లేదా ఎలక్ట్రానిక్
సంభాషణలను ఇంటర్సెప్ట్ చేయొచ్చు. అట్లాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక నేరానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నప్పుడు, ఆధారాలు సేకరిస్తున్నప్పుడు ఎట్లా ట్యాప్ చేయొచ్చు అని అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం అంతా కూడా ప్రత్యేకించి జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ సేఫ్టీ, ప్రజల శాంతి భద్రతలు, 3 ఏదైనా నేరం జరగబోతుంది అని తెలిసినప్పుడు ఆ నేరాన్ని అరికట్టడంలో భాగంగా 3 సందర్భాలలో తప్ప వేరే సందర్భాలలో ఇంటర్సెప్ట్ చేయడానికి వీల్లేదు, వేరే సందర్భాలలో ట్యాప్ చేయడానికి వీల్లేదు. ఈ సందర్భాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వంలోనైతే హోమ్ సెక్రటరీ కన్నా తక్కువ స్థాయి అధికారి దీనికి ఆదేశించడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వంలోనైతే జాయింట్ సెక్రటరీ కన్నా కింది అధికారి దీన్ని ఆమోదించడానికి వీల్లేదు. వాళ్ళు కూడా కార్యదర్శి స్థాయి అధికారి, సీనియర్ అధికారి తప్పనిసరిగా ఏ కారణాల వల్ల ఏ వ్యక్తిని ఎంతకాలం కొరకు ట్యాప్ చేయనున్నాము అని ఒక శాంక్షన్ ఇవ్వవలసి ఉంటుంది, ఒక అనుమతి, ఆమోదం తెలపవలసి ఉంటుంది. ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వాళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు ట్యాప్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు. ఈ చట్టం 2023లో చేసిన సవరణల ద్వారా ఇంకా కొంచెం తీవ్రతరం చేసి ఉండొచ్చు, కఠినతరం చేసి ఉండొచ్చు. అయినప్పటికీ ఈ దేశంలో అమలయ్యే చట్టం ప్రకారం తప్పనిసరిగా అధికారిక అనుమతులతో, నిర్దిష్టమైన కారణాలతో మాత్రమే ట్యాప్ చేయవలసి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ఎటువంటి నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా ఇష్టారాజ్యంగా కొందరు పోలీసు అధికారుల ఇష్టాయిష్టాలకు లోబడి ఎవరి ఫోన్లైనా ట్యాప్ జరిగాయి. విచారణ జరుగుతుంది. పోలీసు అధికారులు వాళ్ళంతా వాళ్ళు చేశారా, వాళ్ళకు ఇంకెక్కడి నుంచి అయినా ఆదేశాలు వచ్చాయా, పైనుంచి ఆదేశాలు వచ్చాయా, బయటపడుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు తెలుస్తున్న ఆధారాల ప్రకారం ఇది చట్ట వ్యతిరేకమైన చర్య, భారతదేశంలో అమలవుతున్న చట్టాలు అంగీకరించని చర్య. అక్కడి నుంచి కొంచెం ముందరిపోదాం. 2వ అంశం, ఇది ఇల్లీగల్ మాత్రమే కాదు, ఇమ్మోరల్. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వాళ్ళిద్దరికీ సంబంధించినది, ఒక ఆంతరంగిక సంభాషణ. దానికి గోప్యతా హక్కు ఉంది. చివరికి సుప్రీంకోర్టు కూడా గోప్యతా హక్కును, ప్రైవసీ, రైట్ టు ప్రైవసీని ఆమోదించింది. ఈ రైట్ టు ప్రైవసీని కొల్లగొట్టడానికి సకారణమైన చట్టం నిర్దేశించిన కారణాలు ఉంటే తప్ప మరొకరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐబి గత 10 సంవత్సరాల్లో ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడింది. వార్తలు వస్తూ ఉన్నాయి. కొందరు సినిమా నటుల, నటీమణుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ట్యాప్ అయ్యి ఆ సమాచారాన్ని మరికొందరికి వినిపించడం ద్వారా వాళ్ళ జీవితాల్లో బీభత్సం చెలరేగింది. 3వ అంశం, ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ ఒకసారి ఇట్లా చట్ట వ్యతిరేకంగా, అనైతికంగా సమాచారం సేకరించిన తర్వాత ఈ సమాచారాన్ని ఎందుకు వినియోగిస్తారు? ఎవరు వినియోగిస్తారు? వినియోగించే అధికారం ఎవరి దగ్గర ఉంది? ఈ సమాచారం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మితిమీరిన అధికారంతో ఒక సమాచారం వచ్చింది కాబట్టి ఆ సమాచారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవచ్చు. ఇవాళ వార్తలు వస్తున్నాయి. వ్యాపారస్తులను, పారిశ్రామికవేత్తలను, సంపన్నులను వాళ్ళ ఫోన్ సంభాషణలు విని, వాళ్ళ లొసుగులు తెలుసుకొని వాళ్ళ మీద బెదిరింపులకు, బ్లాక్మెయిల్లకు పాల్పడి డబ్బులు వసూలు చేసే కార్యక్రమంగా, ఎక్స్టార్షన్ కార్యక్రమంగా, అంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్తో, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఒక అధికారిక బాధ్యత నిర్వహణను వాడుకున్నారు, దుర్వినియోగం చేశారు. ఇది ఇక్కడి దాకా అయితే ఒక అధికారి లేదా ఒక అధికార స్థానంలో ఉన్న కొందరు వ్యక్తులు చేసిందని అనుకోవచ్చు. కానీ ఆ అధికార స్థానంలో ఉన్న వ్యక్తులకు ప్రభుత్వమే, మంత్రులే లేదా ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చి ఉంటే ఇది నిరంకుశత్వానికి దారితీస్తుంది. ప్రత్యర్థుల ఫోను సంభాషణలు విని, ప్రత్యర్థుల వ్యూహాలు, ఎత్తుగడలు ముందే గ్రహించి వాటిని అరికట్టడానికి, వాటిని అడ్డుకోవడానికి తన అధికార బలాన్ని వినియోగిస్తే తద్వారా ఒక నిరంకుశ రాజ్యం ఏర్పడుతుంది. అటువంటిది ఏర్పడింది. అది మాత్రమే కాదు, ఈ ఫోన్ సంభాషణలు ఇంకా ఎందుకు వాడేమో కూడా ఇప్పుడు విచారణలో బయటపడుతుంది. ప్రత్యర్థి నాయకులు ఎన్నికల నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అని ఫోన్ సంభాషణల ద్వారా విన్నారు, వాటిని అడ్డగించారు, వాటిని పట్టుకున్నారు, అవినీతి అని చెప్పారు. అదే సమయంలో స్వయంగా ఎస్ఐబి వ్యాన్లలో, ఎస్ఐబి వాహనాలలో అధికార పార్టీ డబ్బులు తరలించడం జరిగింది. అంటే అంతిమంగా ఫోన్ ట్యాపింగ్ అనేది
ఒక నిరంకుశాధికారానికి దారితీసింది. ఈ నిరంకుశత్వాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నించింది. ఈ పనులు చేసిన ప్రణీత్ రావు ఆ హార్డ్ డిస్క్లన్నింటినీ ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి, లేదా ఇన్నాళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రణీత్ రావును మొట్టమొదట విచారించారు. అక్కడి నుంచి తీగలాగితే డొంక కదిలినట్టు అనేక అంశాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్రావు వ్యవహారము, ప్రభాకర్ రావు వ్యవహారము, భుజంగరావు వ్యవహారము, తిరుపతన్న వ్యవహారము, గట్టుమల్లు వ్యవహారము, ఇట్లా అనేక మంది పోలీస్ అధికారులు మితిమీరిన అధికారం వినియోగించిన వాళ్ళు, ఆ అధికారాన్ని అధికార పార్టీ కనుసన్నలలో ఉండడానికి అధికార పార్టీ ఆదేశాల ప్రకారం దుర్వినియోగం చేసిన వాళ్ళు బయటపడుతూ ఉన్నారు. ఇంకా ఇప్పటికి బయటపడలేదు. కానీ వీళ్ళందరూ వ్యక్తిగతంగా ఈ పనులు చేశారా? పైగా ఇప్పటికే వచ్చిన ఒక వార్త ప్రకారం ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల నుంచి ఫోన్ చేసి, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్పిన మాట చేశాము, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మాట మీరు అమలు చేస్తారు కదా అని పోలీసు అధికారులతో అన్నారని తెలుస్తోంది. నిజానికి అధికారంలోకి వచ్చే ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం వస్తుంది. ప్రభుత్వాధికారులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు సర్వీస్లో ఉంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నదాని అనే దానితో సంబంధం లేకుండా రాజ్యాంగబద్ధంగా కొనసాగవలసి ఉంటుంది, చట్టబద్ధంగా కొనసాగవలసి ఉంటుంది, నైతికంగా కొనసాగవలసి ఉంటుంది, సామాజిక ప్రయోజనం కొనసాగవలసి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చేసింది పూర్తిగా అందుకు వ్యతిరేకమైనది. ఎట్లా చేశారు ఈ పనులు? ర్యాండమ్ యాక్సెస్ ట్రోజన్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఇతరుల ఫోన్లలోకి ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది, ఇతరుల ఎలక్ట్రానిక్ డివైసెస్లోకి ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఇటువంటి నిఘా సాఫ్ట్వేర్ను విపరీతంగా తయారు చేస్తుంది. ఎన్ఎస్ఓ అనే కంపెనీ తయారు చేసిన పెగాసస్, దాని ద్వారా దేశంలో చివరికి జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయిన ఉదంతం 2 సంవత్సరాల కింద బయటపడింది. ప్రత్యర్థి రాజకీయ నాయకులందరి మీద, జర్నలిస్టుల మీద, న్యాయవాదుల మీద, సామాజిక కార్యకర్తల మీద అటువంటి ర్యాండమ్ యాక్సెస్ ట్రోజన్ ప్రవేశపెట్టి వాళ్ళ సంభాషణలన్నీ విన్నారు. తద్వారా నిరంకుశాధికారం పెరగడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి. తెలంగాణకు సంబంధించి ఇవాళ ఎస్ఐబి మాట వచ్చింది కాబట్టి కొంచెం ఇంకా చెప్పుకోవలసిన చరిత్ర కూడా ఉంది. ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనే ఒక ప్రత్యేక విభాగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో మితిమీరిన అధికారాలు, లెక్కలేనంత డబ్బు, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా ఎక్కడా లెక్కలేదు, బడ్జెట్లో ఇంకేదో రూపంలో చూపెడతారు. విప్లవోద్యమాన్ని అణచడానికి అనే పేరుతో ఎస్ఐబిని ఎంత బలోపేతం చేశారంటే, ఎస్ఐబి పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి ఒక వ్యక్తి కోసం, ఒక విప్లవ నాయకుడి కోసం, 2 విప్లవ నాయకుల కోసం పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి పొరుగు రాష్ట్రాల నగరాలలో నెలల తరబడి, ఏళ్ల తరబడి తమ స్థావరాలు, తమ ఇళ్ళు, డెన్లు నిర్వహించిన ఘన చరిత్ర ఎస్ఐబికి ఉంది. వేరే రాష్ట్రాల్లో అరెస్ట్ చేసి మనుషులను తీసుకొచ్చి వాళ్లను ఇక్కడ కాల్చి చంపి పడేసి బూటకపు ఎన్కౌంటర్ కథలల్లిన చరిత్ర ఉంది. ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఎస్ఐబి ద్వారా దుర్వినియోగమయ్యాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర ఎప్పటికో ఒకప్పటికి బయటపడవలసే ఉంది. ఆ చరిత్రకు కొనసాగింపుగా 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐబిని మరింత బలోపేతం చేసింది. మరింత బలోపేతం చేయడం మాత్రమే కాదు, తన సామాజిక వర్గపు, తన బంధుజాలంలోని వ్యక్తులను దానిలో నింపి దాన్ని పూర్తిగా జేబు సంస్థగా వాడుకుంది. తన రాజకీయ ప్రయోజనాల కోసము, తన స్వార్థ ప్రయోజనాల కోసము, తన ఆర్థిక ప్రయోజనాల కోసము ఎస్ఐబిని వాడుకుంది. దాంట్లో ఇప్పుడు టిప్ ఆఫ్ ద ఐస్బెర్గ్ అంటారు. అంటే నీళ్లలో మునిగి ఉన్న మంచు దిమ్మ పైకి కొంత మాత్రమే తేలి కనబడుతుంది, కింద ఎంత ఉందో కూడా మనకు తెలియదు.